శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేపై సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే పనితీరులో వెనుకబడ్డారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉపన్యాసాలు అదరగొడతాడు, పనితీరు మాత్రం ఆ స్థాయిలో కనపడలేదని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చూసే పరిస్థితి రావాలి, అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్ గా ఇవ్వండి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా మా ఎమ్మెల్యే కూడా ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ జిల్లాలో 3 డిపార్ట్మెంట్ల మైనస్ ఉంటే ఈయన దగ్గర మాత్రం 13 డిపార్ట్మెంట్ల మైనస్ ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అదరగొట్టాడు, పనికాడ కొంచెం వెనకబడ్డాడు. కాబట్టి ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, నువ్వు తిరిగి మళ్ళీ ఇలాంటి రాకుండా చూసుకునే బాధ్యత డిమాండ్ చేయడమే కాదు, పని చేయడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి పైన ఉంది. బాగా చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మీరందరూ కూడా నమ్మకం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నవ్వుతూనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విధానం, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి పనితీరుకు సంబంధించి నిండు సభలో వ్యంగ్యంగా ఆయన మాట్లాడినటువంటి తీరు, అన్ని నియోజకవర్గాల్లో 3 డిపార్ట్మెంట్లు వెనకబడిపోయింది, ఈ నియోజకవర్గంలో మాత్రం 13 డిపార్ట్మెంట్లు వెనకబడిపోయాయి అనేటువంటి మాట. ప్రజలు ఎక్కడా సంతృప్తిగా లేరు అనేటువంటి కోణంలో నవ్వుతూనే చంద్రబాబు తనదైనటువంటి శైలిలో వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పటికైనా సరే గ్రహించాలి కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి మాట. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్ ని? టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహారం ఆద్యాంతం ఒక పెద్ద రచ్చగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు, టీడీపీలో చేరి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఒకనొక సందర్భంలో తాను 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేనయ్యాను, నేను ఏవైతే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుకు పార్టీ ఫండ్ ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలిచానంటూ ఆయన టీడీపీ కార్యకర్తల నేతల సమావేశంలో కూడా వ్యాఖ్యలు చేశారు. అలాంటి కావ్య కృష్ణారెడ్డి పైన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా విమర్శలు కురిపించారు. ఏవైతే ఎమ్మెల్యే నియోజకవర్గానికి నిధులు కావాలంటూ పలుమార్లు తనను కలిసినప్పటికీ కూడా నియోజకవర్గంలో ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే 3 డిపార్ట్మెంట్లు ఆయా నియోజకవర్గాల్లో వెనుకబడితే కేవలం కావలి నియోజకవర్గంలో 13 డిపార్ట్మెంట్లు వెనుకబడ్డాయి. కావ్య కృష్ణారెడ్డి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి, పనితీరు మెరుగుపరచుకోవాలంటే ఆయన సున్నితంగా మందలించారు బహిరంగ సభలో. ఎందుకంటే నేడు మత్స్యకారుల భరోసా కింద 20,000 రూపాయలు విడుదల చేయడానికి ఆయన నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళినప్పుడు ఆయా నియోజకవర్గాల ప్రగతి, అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా సమీక్ష చేశారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా నేరుగా చాలా మంది ఎమ్మెల్యేలకు తమ పనితీరు మార్చుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు దాదాపు 40 నుంచి 50 మంది మధ్య ఎమ్మెల్యేల పనితీరు బాగలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటి వారందరితో 1 to 1 మాట్లాడారు. వారికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇచ్చారు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలను సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అనేది వైఎస్ఆర్సీపీకి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి కీలక నేతలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఏవైతే నెల్లూరు జిల్లాలో 10 సీట్లు టీడీపీ కూడా గెలిచింది. మొట్టమొదటిసారిగా గెలిచిన నేపథ్యం ఉంది. గతంలో ఏదైతే 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ అక్కడ మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. 2014 ఎన్నికల్లో 7 సీట్లు వైసీపీ గెలిస్తే 3 సీట్లు టీడీపీకి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తప్పులు జరగకుండా జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా ఆయన మార్చుకోవాలంటూ పదే వారికి రిపోర్ట్లు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావలిలో కావ్య కృష్ణారెడ్డి పనితీరు పైన ఆయన నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు, పనితీరు మార్చుకోవాలంటే సూచించారు. గతంలో ఉన్న టీడీపీ నేతలతో ఉన్న విభేదాలు, గతంలో ఒక మాజీ నేత ఏదైతే మాలంపాటి సుబ్బనాయుడు ఒత్తిడికి గురి చేశారు, ఆయన మరణించడం జరిగింది. అప్పుడు కూడా ఒక వివాదం నడిచింది. నేరుగా మంత్రి నారా లోకేష్ కూడా కావలి టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యేని ఆపి మాలపాటి సుబ్బనాయుడు ఇంటికి పరామర్శకు వెళ్ళిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
జిల్లాలో ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలస నేతలు. ఈ వలస నేతలు చివరి వరకు పార్టీలో ఉంటారా ఉండరా అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే నెల్లూరు జిల్లా అనేది వైఎస్ఆర్సీపీ కంచుకోట. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆ జిల్లాలో వైసీపీ పట్టుదగ్గదు. నేరుగా జిల్లా అధ్యక్షుడు కాకాని గౌతమ్ రెడ్డి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ పైన రోజు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు కురిపించినా టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లా అధ్యక్షుడు కావచ్చు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కావచ్చు, ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డి, మరోపక్క నారాయణ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన కూడా నేరుగా కాకాన్ని విమర్శించిన పరిస్థితి లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, రాయలసీమలో ఉన్న జిల్లాలు కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, ఆయా జిల్లాల్లో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పైన విరుచుకుపడినప్పటికీ కూడా వైసీపీ నేతలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడం లేదనే అసంతృప్తి నేరుగా అధిష్టానం మధ్య ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కావలి ఎమ్మెల్యే గతంలో వైసీపీ నుంచి టీడీపీకి రావడం, ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళడం, ఆ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలతో విభేదాలు ఉండడం, ఆయన ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించి ఆయన అనుబంధంగా పనిచేయడం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా అంటే పార్టీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒకంత మౌనంగా ఉంటున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ అంటే వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలతోనే ఆ జిల్లా టీడీపీ నిండిపోయింది. వైసీపీ నుంచి వచ్చిన నేతలకే ఎమ్మెల్యే టికెట్లు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన నేతకే ఎంపీ టికెట్ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంతి కావచ్చు, ఇటు కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, ఇలా వరుసగా 5 మంది ఎమ్మెల్యేలు పక్క పార్టీ నుంచి వలస వెళ్ళిన నేపథ్యం ఉంది. ఈ వలస నేతలు పార్టీని బలోపేతం చేస్తారా అనేది టీడీపీ కూటమిలో ఉన్న నేతలు కూడా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే గతంలో వైసీపీలో బలమైన నేతలు కాబట్టి ఆయా నేతల పార్టీలు మారి ఎన్నికల్లో వచ్చిన ఊపుతో గెలవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని కానీ నాయకులను కానీ పట్టించుకున్న పాప అనుకోలేదు. అది ఒక కావలి నియోజకవర్గం కాదు, రాష్ట్ర ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి చర్చ నడుస్తుంది. నేరుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత అంశాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొని వచ్చే ఎన్నికల్లో ఎటు గాలి మళ్ళుతారంటూ టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు నేరుగా విమర్శించే నేపథ్యం. కావలి ఎమ్మెల్యే పైన ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి, పలు భూ వివాదాలు, పలు వివాదాస్పద అంశాల్లో ఆయన జోక్యం చేసుకున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో కూడా నేరుగా తాను పార్టీకి ఫండ్ కట్టాను, నేరుగా టికెట్ తెచ్చుకున్నానంటూ వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో ఉన్న లుకలుకలు మరోపక్క వచ్చే ఎన్నికల వరకు ఏ నేత ఏ పక్క ఉంటాడని కూడా చెప్పలేని పరిస్థితి. ఇది ఒక నెల్లూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం, టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు ఉన్నాయి కూడా వైఎస్ఆర్సీపీ ఆ నేతలను క్యాచ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుందనే ఒక విమర్శ అయితే నడుస్తుంది. చూడాలి కావలి ఈ ఎమ్మెల్యే తన పనితీరు కార్యాచరణ మార్చుకుంటారా లేక ఇదే పనిగా కొనసాగిస్తారా అనేది కూడా టీడీపీ నేతల్లోనే పలు అనుమానాలు, పలు ఆశ్చర్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. గతంలో ఏవైతే మాలపాటి సుబ్బనాయుడు మరణించినప్పటికీ కూడా జిల్లాలో ఏవైతే జిల్లా నాయకత్వంలో మార్పు కానీ ఇటు టీడీపీ ఈ నేతలకు నేరుగా కావ్యాకృష్ణ పనిచేసిన నేపథ్యం లేదు. ఆయా గ్రామాల్లో ఇప్పటికి కూడా కావ్యాకృష్ణ టీడీపీ నేతలు అసంతృప్తి నేతలు వ్యతిరేకించిన నేపథ్యం, పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి నిర్వహించిన నేపథ్యం. అయితే ఇవన్నీ సర్దుబాటు చేసుకుని నియోజకవర్గాన్ని కానీ నియోజకవర్గంలో ఉన్న డిపార్ట్మెంట్ల పనితీరు కానీ ఏ మేరకు రాణిస్తాడనేది రాబోయే రోజుల్లో చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేపై సీఎం సీరియస్ అయ్యారు. కావ్య కృష్ణారెడ్డి పనితీరుకు సంబంధించి చంద్రబాబు నిండు సభలో నవ్వుతూ వ్యంగ్యంగా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి విధానం ఇతర నియోజకవర్గాలకి కావలి నియోజకవర్గంలో ఉండేటువంటి పనితీరుకు సంబంధించి తనదైన శైలిలో నవ్వుతూనే చంద్రబాబు సీరియస్ అయ్యారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో 3 శాఖల పనితీరు బాగాలేకపోతే ఇక్కడ 13 శాఖల పనితీరు కూడా బాగాలేదు అనేటువంటి మాట. మీరు దృష్టి పెట్టాలి, దీనికి సంబంధించి ఉపన్యాసాల విషయంలో మీరు ఊదరగొడతారు కానీ పనితీరుకు సంబంధించి మాత్రం ఆ స్థాయిలో కనపడలేదు అని చంద్రబాబు చేసినటువంటి కామెంట్తో కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై నియోజకవర్గంలో ఒక చర్చ అయితే నడుస్తోంది. నిజంగా ప్రజలంతా అలాగే పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి మాట అయితే స్పష్టంగా కనిపిస్తోంది.